ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత ఏదో ఒకరోజు పుష్పవతి అవ్వాల్సిందే. కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఆడపిల్లలు ఏ రోజు పుష్పవతి అయితే మంచిది, పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అమ్మాయి పగటి సమయంలో అంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం. అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది. అదే ఒకవేళ ఆదివారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు. నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు. ఎర్రటి వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాలు కానీ పైన పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం. మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది. అదే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కానీ, వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు. ఆ శుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి. అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలు తప్పకుండా పాటించాలి. మగవారు పుట్టినప్పటి నుంచి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుస్తాయి. కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది. అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి. వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ, పచ్చని తాటాకులు కానీ, కొబ్బరి ఆకులు కానీ వేయాలి. చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి వేయాలి. ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ, తెలుపు రంగు చీర కానీ వేయాలి. తర్వాత ఆ 5 ముత్తైదువులు కలిసి తాటాకులు చివర్లో 4 వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు, అక్షింతలు, పూలు వేయాలి. తర్వాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి. పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి. గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు. పుష్పవతి అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు, కాళ్ళకు కూడా పసుపు రాసి పారాణి పెట్టాలి. తర్వాత తెలుపు రంగు ఓణి కట్టి తర్వాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షంతలు వేయాలి. పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద 5 చిమ్మిరి లడ్డూలు వేయాలి. తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికు 3 చిప్పల నిండా నెయ్యిని తాగించి 3 చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు అందరూ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి. అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి. చివరగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి. పుష్పవతి అయిన అమ్మాయి మొదట 3 రోజులు పులగన్నము వండి పెట్టాలి. పులగన్నం ఎలా వండాలంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి. ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి. అన్నంలోకి బెల్లం ముక్క కానీ, పంచదార కానీ తినిపించాలి. తరిగిన పదార్థాలు అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచడము, ఏవైనా గిల్లడము వంటివి చేయకూడదు. అరటిపండును మాత్రం అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన 3 నెలల వరకు అరటిపండును తినకూడదు. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు. అవే బట్టలతో 3 రోజులు నేలపై కూర్చోవాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు. స్నానం చేయించకూడదు. పగలపూట మాత్రం నిద్రపోకూడదు. నేలపైన గీతలు గీయకూడదు.
మొదటి 3 రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ, గోంగూర, తరిగిన ఆహార పదార్థాలు, అరిసె, జున్ను తినకూడదు. ఆవు పాలు, పెరుగు, మజ్జిగ ఉపయోగించకూడదు. చిమ్మిలి ముద్దలు, స్వీట్లు తినవచ్చును. పరమాన్నం తినవచ్చు. కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు. అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది. అలాగే జొన్న పిట్టెను కూడా తినిపించవచ్చు. ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్లకు చిమ్మిలి ముద్దలు పంచవచ్చు. వరుస స్నానము ఎప్పుడు చేయాలంటే 4, 7, 9, 11 రోజుల్లో స్నానం చేయించాలి. ముత్తైదువుల చేత 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి. అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా కూడా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత 5గురు ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి. భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర, ఏదైనా ఒక పచ్చడి, ఒక స్వీటు, పప్పు, బచ్చలి కూర, అట్లు ఉండేలా చూడాలి. భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి. 4వ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి. అలాగే కొబ్బరి పొడి, అప్పడాలతో భోజనం పెట్టాలి. 11వ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ 2 గాజులు పంచిపెట్టాలి. ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ ఈ తిథుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది. ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి. అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాత్రయం, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిష, రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది. అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రంలో ఉన్నట్లయితే అది చాలా మంచిది. అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ, చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ, సంక్రమణం రోజు కానీ, దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి. అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా 2 సార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరు పొలిమేర దాటకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.